ఫ్రెండ్స్, ఆలోచనలు మీరు అనేకసార్లు వింటుంటారు. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి అని. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అట్లాగే కొంతమంది అఫర్మేషన్స్, నేను కూడా అఫర్మేషన్స్ చెప్పండి అని చెప్పని అంటుంటా. ఐ విల్ ఆల్వేస్ మెయింటైన్ ఏ పర్ఫెక్ట్లీ హెల్దీ బాడీ అండ్ మైండ్. లేకపోతే ప్రతిరోజు రోజు రోజుకి నేను బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతాను. ఇవి అఫర్మేషన్స్ చెప్పమంటుంటారు. ఇది చాలా మంచి పద్ధతే, కానీ కొన్నిట్లలో ఊరికనే అఫర్మేషన్ చెప్పుకుంటాం, అయిపోతుందిలే అనే పాజిటివ్ థింకింగ్ పనికిరాదు. పాజిబిలిటీ థింకింగ్ అనేది కూడా ఆలోచించండి. పాజిబిలిటీ థింకింగ్ అంటే లిటిల్ లాజిక్ డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, ఒక డాక్టర్ని, నేను ఈ కేసు చేయగలనా లేదా నాకు ఒక ఐడియా ఉండాలి. అంతే తప్ప ప్రతి కేసుని నేను చేసేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఈరోజు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. చాలా విషయాలు నాకు తెలియని ఉండొచ్చు, చాలా విషయాల్లో నాకు ప్రావీణ్యత లేదు. నేను చేద్దాం అనుకున్నాను, ఎంతవరకు దానుకున్న దానికి మనం స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం. అంటే వాట్ ఈస్ ది పాజిబిలిటీ, ఎంతవరకు మనకి కష్టం వచ్చే అవకాశం ఉన్నది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో జరగచ్చు అని అనుకుంటూ ఉంటాం. ఒక ఎస్టిమేట్ చేశారట, దాంట్లో 190 పాళ్ళు అసలు వాళ్ళు అనుకున్నవి ఏవీ జరగనే లేదు. ఒక్కొక్కసారి ఒక ఆలోచన పెట్టుకుని ఆ ఆలోచన రిపీటెడ్గా కొడుతూ ఉంటుంది బుర్రలో. అదే అవుతుందేమో, అదైతే ఎలా ఇలా కొడుతూ ఉన్నప్పుడు అది అవ్వడానికి ఎంత అవకాశం ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటా, ఒక యాక్సిడెంట్ అయితే ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నామని భయపడుతుంటారు. విజయవాడలో ఈరోజు ఎన్ని లక్షల వాహనాలు తిరుగుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో ఇలా మీరు పాజిబిలిటీ ఆలోచిస్తే నిజంగా చాలా వరకు ఇట్లాంటివి జరిగే అవకాశం లేదు. అయితే దానికి తగిన జాగ్రత్తలు, దానికి తగినట్టుగా మనం హెల్మెట్ పెట్టుకోవటం, దానికి తగినట్టుగా వైజర్ ఉన్న హెల్మెట్ పెట్టుకోవటం, విపరీతమైన స్పీడ్ వెళ్లకుండా ఉండటం, రోడ్లు జాగ్రత్తగా చూసుకోవటం, ఇవి చేసుకున్నట్టయితే ఈ పాజిబిలిటీ థింకింగ్ అనేది ఎప్పుడు కరెక్ట్. పాజిటివ్ థింకింగ్ని పాజిబిలిటీ థింకింగ్గా మార్చుకోండి, దాంతో పాజిటివ్గా ఆలోచించండి. ఆల్ ది బెస్ట్ టు యూ.